కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద మరణించారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క వాక్య ధ్యానం ప్రారంభించక ముందు మీకు అందరికీ కూడా ఒక ప్రార్థనా విజ్ఞప్తి. నేను నా కుమార్తె, మా కుమార్తె పేరు సలీనా, మేమిద్దరం కలిసి ఈ నెల 25వ తారీఖున ఇంగ్లాండ్ దేశం వెళ్తున్నాం ప్రభు యొక్క పరిచర్య నిమిత్తం. అక్కడ ఉజ్జీవ సభల నిమిత్తం అక్కడ ఆహ్వానించారు. ఇంగ్లాండ్ దేశంలో 3 ప్రాముఖ్యమైన నగరాల్లో వాక్య పరిచర్య చేయాలి. ఇది ఇంగ్లీష్లో వాక్య పరిచర్య. ఒకటి బర్మింగ్హామ్ అనే నగరంలో, రెండవది మాంచెస్టర్ అనే నగరంలో, మూడవది వారి రాజధాని అయిన లండన్ నగరంలో. ఈ 3 నగరాల్లో వాక్య పరిచర్య ఇంగ్లీష్లో చేయాలి. తర్వాత ఆ ప్రక్కనే దగ్గరలోనే ఉన్న ఐర్లాండ్ దేశం, అక్కడికి కూడా ఒక వారం వెళ్ళి అక్కడ కార్గ్ అనే పట్టణంలో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి ప్రభు ద్వారాలు తెరిచారు. కనుక మే 25వ తారీఖు ఉదయం బొంబాయి నుంచి లండన్ వరకు విమానం ప్రయాణం. అక్కడ అనేక ప్రాంతాలు ప్రయాణించాలి కారుల్లో. కనుక మా ప్రయాణాల కొరకు, ముఖ్యంగా వాక్య పరిచర్య కొరకు మీరు నా కొరకు ప్రార్థించండి. వచ్చే కార్యక్రమానికి మేము ఇంగ్లాండ్లోనే ఉంటాం. ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటి కొరకు ప్రార్థించండి. మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. సిలువపై క్రీస్తు మరణము మనకు దీవెనకరం. సిలువపై క్రీస్తు మరణము మనకు అది దీవెనకరం. ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత కార్యక్రమంలో అది ప్రారంభించాం. ఇది నాన్న ఆ అంశం మీద ఇది 2వ ఎపిసోడ్, 2వ భాగం. అనేక విషయాలు ఉన్నాయి కనుక ఈ యొక్క అంశం మీద వచ్చే ఎపిసోడ్లో అనగా 3వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని మరికొన్ని విషయాలు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మానవాళికి అందరికీ కలిగిన ఆ యొక్క దీవెనకరం, మానవాళికి అంతటికీ కూడా లోకంలో కలుగుచున్న ఆ యొక్క లోక కళ్యాణం అంటున్నాం మనం. ఆ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ శిలువ మరణాన్ని బట్టి మానవాళికి అంతటికీ కూడా ఎంతో దీవెనకరం అయిపోయింది ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప మాకు ఈ కడవరకాల చివరి దినాల్లో అనుగ్రహించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనందరికీ కలిగిన ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప ఆశీర్వాదం, అది మనందరికీ కలుగుతున్న ఆ రక్షణ భాగ్యం, ఆ నిత్య జీవం. ఆయన శిలువ మరణం లేకపోయినట్లయితే ఆ నిత్య జీవం, ఆ రక్షణ భాగ్యం మనకు దొరికేది కాదు. మనము నిరంతరము నశించిపోయేవారం. యేసుప్రభు యొక్క ఆ శిలువ త్యాగం ద్వారా మనందరికీ కూడా ఇంత గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది. కనుక ఇది నాన్న మరికొన్ని విషయాలు యేసుప్రభు శిలువ త్యాగం ద్వారా మనకి ఏ లబ్ధి కలుగుతుంది, మనకి ఏ విధమైన శారీరక ఆధ్యాత్మిక దీవెనలు మనకు కలుగుతున్నాయి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. యేసుప్రభు మనల్ని ఎంతో ప్రేమించారు. కనుకనే ఆయన స్వరక్తంతో, ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి దానిలో మన పాపాలన్నీ కూడా కడిగివేశారని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతుంది. ఆయన అమూల్యమైన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడ్డాం కనుక మనకి ఎంత దీవెన వచ్చేసిందో చూడండి. మనం ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించినంత గొప్ప ఆశీర్వాదం ఆయన నమ్ముకున్న వారందరికీ కూడా ప్రాప్తించబోతుంది. అతి త్వరలో వస్తుంది మనకి అది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువారు అన్నారు,
ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కనుక మనల్ని ఆయన రాజులుగాను యాజకులుగాను చేస్తానన్నారు. రాజులు, యాజకులు, మనలో అందరం కూడా సామాన్యులమే, సామాన్యమైన జీవితాలు. మనలో కొందరం ఎంతో పేదరికంలో ఉంటున్నాం. ప్రభు అంటున్నారు, నిన్ను రాజుగా చేస్తాను, నిన్ను యాజకునిగా చేస్తానంటున్నారు. ఎక్కడ? పరలోకంలో, ఈ భూమి మీద కాదు, పరలోకంలో. ప్రియ సోదరి సోదరులారా, పాత నిబంధన గ్రంథంలో మన అందరికీ తెలిసిన రీతిగా సమాజంలో ప్రాముఖ్యమైన వ్యక్తి రాజుగారు. ఆయన మొత్తం అందరిని కూడా పాలించే వ్యక్తి, పాలకుడు. అదే రీతిగా ఆధ్యాత్మిక విషయాల్లో యాజకుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎవరు పాపం చేసినా, ఎవరు తప్పిదం చేసినా ఆ యాజకుడి దగ్గరికి ఆ గొర్రెపిల్లని తీసుకొని రావాలా. రాజుగారు కూడా రావాలా ఆయన పాపం చేసినట్లయితే ఆ గొర్రెపిల్లని తీసుకుని అర్పించడానికి. కనుక యాజకుడు చాలా ప్రాముఖ్యం. ఆ రోజుల్లో జీవించిన వారిలో కొంతమందికి మరి టీవీలు లేవు కనుక రాజు ఎవరో కొంతమందికి చిన్న చిన్న గ్రామాల్లో తెలియకపోవచ్చు. వారు ఎప్పుడు కూడా ముఖాముఖిగా రాజుగారిని చూసే అవకాశం వారికి కలిగి ఉండకపోవచ్చు. కానీ ఈ యాజకుడు అందరికీ తెలుసు. కారణం ఏంటి? వారు ఎప్పుడు పాపం చేసినా ఆ గొర్రెపిల్లని పట్టుకొని ఆ యెరూషలేముకి వెళ్ళాలి, మందిరానికి. అక్కడ ఆ గొర్రెపిల్లని అర్పించాలి. అక్కడ యాజకుడిని చూస్తున్నారు వాళ్ళు. యాజకునితో 2-3 మాట్లాడే అవకాశం కలుగుతుంది. కనుక యాజకులుగా రాజులుగా చేస్తానన్నారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. సామాన్యులమైన మనకి, లేకపోతే పేదరికంలో ఉన్న మనకి దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారో చూడండి. అయితే త్వరలో ఉంది, ఇది 2వ రాకడ తర్వాత ఈ యొక్క దీవెన మనం పొందబోతున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఆయనతో నిరంతరము పాలన చేస్తారు అని చెప్పబడ్డాది. ఎవరితో? యేసు ప్రభుతో. యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన విశ్వం అంతటిని కూడా పరిపాలిస్తారు. ఈ విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. మన లోకంలో మాత్రమే పాపం ఉన్నది, ఇతర లోకాల్లో పాపము లేదు. వారందరూ కూడా పరిశుద్ధులే. యేసు ప్రభు వారు విశ్వంలో ఉన్న అన్ని లోకాలు, ఎన్ని లోకాలు ఉన్నాయంటే లెక్క మనకు తెలియదు. లెక్కించలేనన్ని లోకాలు మనకి ఈ యొక్క విశ్వంలో ఉన్నాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనం గుర్తించి ఈ విశ్వం అంతటిని కూడా పాలించటానికి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలిస్తుంటే మనల్ని, అనగా రక్షించబడిన జనాంగాన్ని కూడా ఆయన పాలకులుగా పెట్టుకుంటారనమాట. రకరకాల మంత్రులుగా ఆయన మనల్ని వాడుకోబోతున్నారు. ఆయన మనకి ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. ఎంత గొప్ప ధన్యత వచ్చేస్తుందో చూడండి. పరలోకం చూడటానికి కూడా అర్హత లేని పాపులమైన మనకి ఆయన శిలువ త్యాగం ద్వారా ఎంతటి మహాభాగ్యం వచ్చేస్తుందో చూడండి. ఆయనతో పాటు యుగ యుగాలు కూడా, విశ్వం అంతటిని కూడా ఆయనతో పాలకులుగా, యువరాజులుగా, యువరాణులుగా. కారణం యేసుప్రభువు వారు మన తండ్రి, మన సృష్టించారు, మన విమోచకుడు. కనుక ఆయన కుమారులుగా, కుమార్తెలుగా రక్షించబడిన మనం ఆయనతో యువరాజులుగా, యువరాణులుగా ఇక కలకాలం కూడా పాలన చేస్తాం. ఎంత గొప్ప మహాభాగ్యం రాబోతుందో చూడండి. దీనివలన యేసు ప్రభు శిలువ త్యాగం వలన, ఆ శిలువ త్యాగాన్ని మనం విశ్వాసం ద్వారా అంగీకరించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఈ యొక్క భూలోకంలో మన జీవితకాలం అంతా నమ్మకంగా వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తున్నాం. కనుక మరొక ధన్యత, మహాభాగ్యం యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా పాపులమైన మనందరికీ కూడా ప్రాప్తించబోతుంది అతి త్వరలో, 2వ రాకడ తర్వాత. మన పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరించి ఆయన మనల్ని అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నామంటే, రక్షించబడిన జనాంగం దేవుని యొక్క సింహాసనం ఎదుట వారు ఆ తెల్లని నీతి వస్త్రాలు ధరించి నిలబడతారని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుని యొక్క సింహాసనం ముందు దేవదూతలు ఉంటారు, రకరకాల దేవుడు చెప్పే విషయాలు చేయటానికి. దేవుని యొక్క సింహాసనం ముందు, ఆయన సింహాసనం చుట్టూ నిలిచే ఆ ధన్యత మనకు కలగబోతుంది. దేనివల్ల? యేసు ప్రభు శిలువ త్యాగం వల్ల మనకు ఆ మహాభాగ్యాన్ని ఇవ్వబోతున్నారు. యోహాన్ గారు దర్శనంలో చూసినప్పుడు అనేక మంది తెల్లని వస్త్రాలు వేసుకుని నిలబడ్డారు దేవుని యొక్క సింహాసనం ముందు. ఆ సింహాసనం చుట్టూ ఉన్న 24 పెద్దల్లో ఒక పెద్ద అడిగారు,
యోహాను, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వీరు, సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు. ఎవరు వీరు అని ప్రశ్న అడిగారు ఆయన. 24 పెద్దలు ఒక పెద్దగా. అప్పుడు యోహాన్ గారు అన్నారు, అయ్యా నాకు తెలియదు, మీరే చెప్పాలి జవాబు అన్నారు. ఆ ప్రశ్న అడిగిన ఆ 24 పెద్దల్లో ఉన్న ఆ ఒక పెద్ద ఆ జవాబు కూడా చెప్పారు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 7:14 గమనిస్తున్నాం. ప్రకటన 7:14, రెవల్యూషన్ చాప్టర్ 7:14. ఆ యొక్క 24 పెద్దల్లో ఉన్న పెద్ద చెప్పారు, వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. పరలోకం వెళ్ళక ముందు, రెండవ రాకడకు ముందు మనం అందరం కూడా ఈ యొక్క మహాశ్రమల గుండా వెళ్ళాల. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ యొక్క శిలువ మరణం ఎంతో ఘోరమైన ఆ శిలువ శిక్ష, శిలువ మరణాన్ని ఎంతో ఆయన వేదన అనుభవించారు. కనుక కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, బాధలు లేకుండా రహస్యంగా ఆయన వచ్చి తీసుకువెళ్ళిపోతారు, ఎక్కడ మధ్యాకాశంలో పెడతారని ఎంతోమంది ఊహిస్తున్నారు, దాన్ని బోధిస్తున్నారు. అది సరికాదు. చూడండి, ప్రకటన గ్రంథం 7:14 వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు, మహాశ్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఏం చేశారు వారు? వారి యొక్క వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు. చూచారా, గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు వారు. ఆయన రక్తంలో మనం కడగబడటం అనగా విశ్వాసం ద్వారా. యేసుప్రభు నా కొరకు మరణించారు, ఆయన ప్రాణాన్ని నా కొరకు పెట్టారు, ఆయన రక్తాన్ని చిందించారు. కాను రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మనం గమనిస్తున్నాం. మన పాపాలన్నీ కూడా ఆయన కడిగి శుద్ధీకరించారు. దానిని నమ్మినట్లయితే విశ్వాసం ద్వారా మన పాపాలన్నీ కూడా అవి రక్తం వలె లేదా కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ హిమం వలె తెల్లగా అవి అయిపోతాయి. కనుక సింహాసనం ముందు నిలబడిన వారు, రక్షించబడిన జనాంగం, వారి యొక్క పాపపు వస్త్రాలు, వారి యొక్క వస్త్రాలన్నీ కూడా ఆ యొక్క యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయి. కనుక వారు తెల్లని వస్త్రాలతో అక్కడ సింహాసనం ముందు నిలబడ్డారు. చూచారా ప్రియ సోదరి సోదరులు, ఎంతటి మహాభాగ్యం వచ్చేస్తుందో మనకి. మనం యేసు ప్రభు చేసిన మహాత్యాగం వలన ఆయన సింహాసనం చుట్టూ నిలబడటానికి, ఆయన సింహాసనానికి దగ్గరగా నిలబడటానికి ఆ తెల్లని నీతి వస్త్రాలు, ఆ తెల్లని వస్త్రాలు నీతికి సాదృశ్యం. దేవుడు నీతిమంతుడు కనుక ఎప్పుడు మనకు ప్రత్యక్షమైన సరే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని గురించి వివరణ మనం విన్నప్పుడు తెల్లని వస్త్రాలు. అదే రీతిగా దేవదూతలు కూడా ఎప్పుడు మనం వివరణ విన్నప్పటికీ, చదివినప్పటికీ తెల్లని వస్త్రాలు వారు ధరిస్తున్నారు. మనం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత ఇక యుగ యుగాలు కూడా ఆ తెల్లని వస్త్రాలు, అది యేసు ప్రభు మనకిచ్చే ఆ నీతి వస్త్రం ఉచితంగా ఇస్తున్నారు ఆయన నమ్మినట్లయితే. ఇదంతా కూడా యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా మనకి ప్రాప్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని యోహాన్ గారి దర్శనంలో చూచారు. పరలోకంలో పరలోకపు ఆలయం, దాన్ని కొంతమంది పరలోకపు గుడారం అంటున్నారు. ఆ పరలోకపు ఆలయంలో నిరంతరం కూడా 24 గంటలు కూడా ఈ రక్షించబడిన జనాంగం ఆయనకు పరిచర్యలు చేస్తారు అని చెప్పబడ్డాది. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ఆలయంలో ఎవరు పరిచర్య చేసేవారు? యాజకులు. మనం గమనించాం కదా, ప్రకటన గ్రంథం 1:6 మిమ్మల్ని యాజకులుగా చేస్తానన్నారు. మనము లేవీయులము కాదు, యూదులము కాదు. ఆ రోజుల్లో ఆ యొక్క ఇశ్రాయేలీల్లో లేవీలు మాత్రమే యాజకులుగా పనిచేయాలి. మనకి లేవీలు కాకపోయినప్పటికీ, ఇశ్రాయేలీలు కాకపోయినప్పటికీ యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని బట్టి, ఆయన కార్చిన శిలువ రక్తాన్ని బట్టి మనకందరికి కూడా మనము యాజకులుగా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన ఆలయంలో. ఎక్కడ ఆలయం ఇది? పరలోకపు ఆలయం. ఎంతకాలం పనిచేసేది? ఆ రోజుల్లో యాజకుడు తను జీవించినంత కాలం, ఉదాహరణకు 70-80 సంవత్సరాలు, తర్వాత చనిపోతాడు. నిరంతరం కూడా మనం జీవిస్తాం, కలకాలం యుగయుగాలు కూడా మనం జీవిస్తాం. కనుక ఆ యుగయుగాలు కలకాలం కూడా దేవుని యొక్క మందిరంలో పరిచర్య యాజకులుగా చేసే ఆ మహాభాగ్యం మనకు ప్రాప్తించబోతుంది అతి త్వరలో. దేనివలన? యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం వలన. చూచారా, ఈ యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా ఎన్ని మనకి దీవెనలు వచ్చాయో ఇవి త్వరలో మనకి ప్రాప్తిస్తాయి. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. మనము యోగ్యులము కాదు పరలోకం వెళ్ళటానికి, అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించారు, మన కొరకు మరణించారు,
మనకి ఈ రక్షణ భాగ్యం ఉచితంగా ఇస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను రాజు గారు ఒకసారి ఆయన ఆ గ్రామాలన్నీ చూడటానికి పల్లకి మీద సేవకులు మోసుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్రామం, కుగ్రామం అంటున్నాను చూడండి కొన్నిసార్లు, అలాంటి కుగ్రామం అన్నమాట, చిన్న గ్రామం. అక్కడికి వెళ్తుంటే ఆ యొక్క సరైన రోడ్డు కూడా లేదు. కానీ రాజుగారు ఆ ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా చూచి వారికి ఏ విధమైన పరిచర్యలు, ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి లబ్ధి చేయాలా అనే మహా గొప్ప ఉద్దేశంతో వెళ్ళారు. ఆయన మోసుకెళ్తుంటే ఆ దారి ప్రక్కనే చిన్న ద్రాక్ష తోట, ఒక అమ్మాయి పని చేసుకుంటుంది. ద్రాక్ష తోటలో తోట అంతా తవ్వటం, అవి ఎండిపోయిన ఆకులు తీసివేయటం, నీళ్లు పెట్టడం, ఆ తోటలో ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవాలా, ఆ తోటలో పని చేసుకుంటుంది. అమ్మాయిని చూశారు ఆయన రాజుగారు, సొలొమోను రాజుగారు. చూస్తే ఆ చూడగానే ఆ మొదటి చూపులోనే అమ్మాయి చాలా నచ్చిపోయింది ఆయనకి. ఆ తోటలోకి వెళ్ళాడు ఆయన అమ్మాయితో మాట్లాడటానికి. అమ్మాయి పేరు షూలమ్మితి. ఈ యొక్క విషయాలు మనం పరమగీతాల గ్రంథంలో చదువుతున్నాం. అమ్మాయి చాలా నల్లగా ఉందని వాక్యంలో తనే చెప్తుంది. పరమగీతాలు 1వ అధ్యాయంలో చాలా పేదరాలు, చదువు లేదు, తల్లిదండ్రులు లేరు, తన యొక్క సహోదరుల దగ్గరే ఉంటుంది. రోజంతా పనిచేస్తే కానీ ఆహారం లేదు. అటువంటి నిరుపేద స్థితిలో ఉంది. అయినప్పటికీ రాజుగారు తనని చూడగానే ప్రేమించారు. అంతేకాదు నిన్ను వివాహం చేసుకుంటానని కూడా వాగ్దానం చేసి వెళ్ళిపోయారు. చాలా కాలం రాలేదు. ఆయనకున్న బాధ్యతలను బట్టి, ఆయనకున్న రాజరిక పనులను బట్టి ఆయన చేసిన వాగ్దానం మర్చిపోలేదు. ఒక రోజున ఆయన యొక్క సేవకులతో, ఆ యొక్క తాళమేళాలతో, ఆ బూరలతో, వాటన్నిటితో ఎంతో వైభవంగా ఆ చిన్న గ్రామానికి వచ్చి ఆ యొక్క షూలమ్మితి అనే పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవడమే కాదు, తనను మహారాణిగా చేసేశారు ఆయన. ఎప్పుడైతే సొలొమోను రాజు గారు ఈ యొక్క షూలమ్మితిని వివాహం చేసుకున్నారో తనకి రాజవస్త్రాలు, రాణిగారు ఇప్పుడు కిరీటం ఆ రాజభవనంలో రాణిగారుగా చలామణి అయ్యింది. తన వాస్తవ పరిస్థితి ఏంటి? కనీసం రాజుగారి యొక్క రాజభవనంలో తుడవటానికి కూడా అర్హత లేదు. రాజుగారి భవనం చుట్టూ కూడా ఒక సేవకురాలుగా పనిచేయటానికి కూడా అర్హత లేదు. ఇశ్రాయేల్ దేశంలో దాదాపు అందరు కూడా చక్కని రంగు, ఎర్రని రంగు, లేకపోతే మనం అంటాం చక్కని మామిడి పండు రంగులా ఉన్నారంటాం మనం. అంటే నల్లగా ఉంటే పాపమని కాదు సుమా. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, రాజుగారు అయినప్పటికీ తనకి అర్హత లేకపోయినప్పటికీ ఆయన ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, మహారాణిగా చేసేశారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా? అదే రీతిగా మనం కూడా పాపులము, మనం యోగ్యులం కాదు. అయినప్పటికీ మనం ఇంకా పాపంలో ఉండగానే మన కొరకు యేసు ప్రభువు శిలువ మీద మరణించారు. అంతేకాకుండా ఆయన మనందరినీ కూడా తన యొక్క భార్యగా, ఆయన భర్త, సంఘం అనగా విశ్వాసులు భార్య. ఈ విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగంలో గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ సొలొమోను రాజు గారు మానవుడే, కానీ అంత త్యాగం చేసేశాడు. యేసు ప్రభువారు మనందరి కొరకు ఎంతో ఘోరమైన ఆ శిలువ మరణాన్ని పొందారు. అన్ని మరణాల కంటే ఈ భూలోకంలో శిలువ మరణం చాలా ఘోరమైన మరణం. దానిని మన కొరకు పొందారని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనకి చెప్పబడ్డది. కనుక యేసుప్రభు శిలువ త్యాగం ద్వారా మనకి ఇన్ని మేలు కలుగుతున్నాయి. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అది హోసియా గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా మొదటి 3 అధ్యాయాలు చదవండి. హోసియా గ్రంథం, దానిలో హోసియా ప్రవక్త గోమారు వివాహం చేసుకున్నాడు. ప్రభు చెప్పారు చేసుకోమని, చేసుకున్నాడు. 3 బిడ్డలు కలిగారు, ఒక కుమార్తె, 2 కుమారులు కూడా కలిగారు. తర్వాత భర్తను విడిచిపెట్టేసి, ఇంత మంచి విశ్వాసి ప్రవక్తను విడిచిపెట్టేసి ఎవరితోనో లేచి వెళ్ళిపోయింది. పరాయి పురుషుడితో జీవించింది. కొంతకాలం తానని వారు శారీరకంగా వాడుకొని
ఆ యొక్క వేశ్యల గృహానికి అమ్మేశారు. వారు తనని వేలం వేసి అమ్మకానికి పెట్టేశారు. గోమర్ని అమ్మకానికి పెట్టేశారు. ఇంగ్లీష్లో ఆక్షనింగ్ అంటున్నాం. ఆ రోజుల్లో మనుషుల్ని కూడా ఆ యొక్క బజారుల్లో లేకపోతే సంతల్లో పశువులను ఎలాగ అమ్ముతారో అలాగ అమ్మేవారు. అలాగా అమ్మకానికి పెట్టేశారు. అమ్మకానికి పెట్టేస్తే ఈ యొక్క హోషే గారు వెళ్ళి, హోషే గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు, దానిలో ఆయన 15 షెకెల్స్, ఇది ఆవిడ కొనుక్కోవటానికి 15 షెకెల్స్ వారి డబ్బు అనమాట, అవి ఇచ్చి తర్వాత కొంత బార్లీ కూడా, ధాన్యం కూడా ఇవ్వాలి, అది కూడా ఇచ్చాడు. ఈ యొక్క 2 ఇచ్చి, డబ్బు ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు. వాటి ద్వారా తనని విమోచించాడు, కొన్నాడు. మరలా తన భార్యే కదా, అయినప్పటికీ మరలా కొన్నాడు ఆయన. కొని నాకెంత సిగ్గుకరమైన పనులు చేశావు నువ్వు, నాకెంతో అపకీర్తి తెచ్చేశావు అని తనని నిందించలేదు, వేధించలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఆప్యాయంగా తనని చూచుకున్నాడు, ఎంతో ప్రేమించాడు. ఎప్పుడు కూడా నీవు ఇటువంటి దుష్టకార్యాలు చేసావని నిందించలేదు. తనను మరలా ఎప్పటి వలె ఎప్పుడు ఏ తప్పిదం చేయలేదన్నట్టుగా తనని భార్యగానే ఏలుకున్నాడు. చూచారా హోషే గ్రంథంలో? హోషే ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభువుకి సాదృశ్యం. ఆ గోమర్ ఎవరికి సాదృశ్యం? మన అందరికీ సాదృశ్యం. మనం అనేక సార్లు ప్రతిదినం కూడా మన మాటల్లో, మన పనుల్లో, మన తలంపుల్లో మనం తప్పిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. యేసు ప్రభువుకి ఎంతో అవమానకరమైన జీవితాలు జీవిస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా అటువంటి ప్రభువుకు అవమానం తెచ్చే మాటలు మాట్లాడుతున్నావా? యేసు ప్రభుకి అవమానం తెచ్చే పాటలు వింటున్నావా? యేసు ప్రభుకు అవమానం తెచ్చే ఆ చూపులు చూస్తున్నావా? యేసు ప్రభుకు అవమానం తెచ్చే ఆ యొక్క ద్రవ్యాలు లేకపోతే ఆ యొక్క మత్తు పానీయాలు సేవిస్తున్నావా? యేసు ప్రభుకు అవమానం తెచ్చే ఏదైనా సరే నువ్వు చేస్తున్నావా? ఇదే అనుకూలమైన సమయం, మనం పశ్చాత్తాపడాలా. కారణం ఆ హోషేయ ఏ రీతిగా ఎంతో ప్రేమతో మళ్ళా జాలితో పిలిచాడో, అలాగే యేసు ప్రభువు ఎంతో ప్రేమతో పిలుస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేను త్వరలో వస్తున్నాను, రెండోసారి ఈ లోకం అంతమైపోతుంది, నేను పరలోకం తీసుకెళ్తాను. ఇప్పుడైనా సరే మనసు మార్చుకొని గోమర్లాగా నాతోనే ఉండు, నేను నీ భర్తని, నీవు నా భార్యవు అని ప్రభు పిలుస్తున్నారు. మనలందరినీ కూడా ఆ స్వరాన్ని విందాం. మనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపాలు ఒప్పుకున్నట్లయితే అది ఎలాంటి పాపమైనా, ఎన్ని పాపాలైనా సరే వాటన్నిటిని కూడా ఉచితంగా ఆయన క్షమిస్తారని చెప్పబడ్డాది మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువుకు మనకు దగ్గరగా జీవించాలా. కారణం మనం ఎలాంటి పాపాలు, ఎన్ని పాపాలు చేసినప్పటికీ మన పాపాలు ఒప్పుకున్నట్లయితే మన పాపాలని ప్రభువారు ఏమన్నారు? వాటిని సముద్ర మట్టాన్ని వేసేస్తాను, సముద్రంకి అడుగుని వేసేస్తాను. ఏదైనా సరే సముద్రంలో పడ్డదనుకోండి, మరలా బయటకు వస్తుందా? మరలా అది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. సముద్రం అడుగుకి వెళ్ళిపోయిన ఏ వస్తువైనా సరే కాస్త బరువు అయిందైతే. అలాగే మన పాపాలన్నీ కూడా సముద్రం అడుగుని వేసేస్తానన్నారు, అట్ ద బాటమ్ ఆఫ్ ద సీ అన్నారు ఇంగ్లీష్లో. ఈ విషయాన్ని మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం, మైకా చాప్టర్ 7 verse 19, మీకా 7వ అధ్యాయం 19వ వచనంలో. కనుక మనం ఎటువంటి పాపం చేసినప్పటికీ ఆ పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నామపేట, ఆయన శిలువ రక్తంలో వాటిని కడిగి శుద్ధీకరించి ఆయన వాటిని విడిచిపెట్టేస్తారు, ఆయన మర్చిపోతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆయనకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవరి కాలంలో జీవించాల. దాని ద్వారా మనకి ఎంతో దీవెనకరం. యేసు ప్రభు శిలువ త్యాగం వలన మనకి ఇన్ని మేళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంత మహాభాగ్యం కలుగుతుంది. దానితో పాటు ప్రియ సోదరి సోదరులారా, అతి త్వరలో ప్రభు వస్తారు. ఆ రాకడ తర్వాత మనమందరం కూడా, అనగా విశ్వాసించిన వారందరూ కూడా పరలోకం కొనిపోబడతారు. దేవదూతలు వచ్చి నలుమూలల నుంచి, మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, దేవదూతలు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, వారు వచ్చి మనల్ని తీసుకెళ్తారు దేవదూతలు. ఈ విషయాన్ని మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో మనకి ఈ వివరాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా ప్రభువునందు నిద్రించినట్లయితే
వారు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినా, ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినా, ఉదాహరణకు ఆదాము గారు మరణించి 5,000 సంవత్సరాలు దాటిపోతుంది. వారందరూ కూడా మహిమ శరీరాలతో లేచిపోతారు. ఆ మహాభాగ్యం దేనివలన? యేసు ప్రభు శిలువ త్యాగం వల్లనే మనకు కలుగుతుంది. ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి ప్రతిదినం కూడా, ఏదో వారానికి ఒకసారి కాదు, ప్రతిదినం కూడా ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన స్తుతించాలా. దాని ద్వారా మనకు వస్తున్న ఈ యొక్క రక్షణ భాగ్యం, నిత్య జీవనం గురించి ప్రభువుని స్తుతించాలి ఎల్లప్పుడూ కూడా. యేసు ప్రభు రెండో రాకడ తర్వాత చనిపోయిన వారందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. ఈ విషయాన్ని మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో గమనిస్తున్నాం. బ్రతుకున్న వారందరూ కూడా కొన్ని రెప్పపాటులో వారికి మహిమ శరీరం వచ్చేస్తుంది. మనం అందరం కూడా పరలోకం వెళ్తాం. పరలోకంలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప విందు, దాన్నే గొర్రెపిల్ల వివాహ మహోత్సవపు విందు అన్నారు. గొర్రెపిల్ల వివాహపు విందు. ఎవరు గొర్రెపిల్ల? యేసుప్రభు వారు. ఎప్పుడు జరుగుతుంది అది? రెండవ రాకడ తర్వాత. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. చాలామంది ఈ విషయాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం రెండవ రాకడకు ముందు ఎక్కడో మధ్యాకాశంలో జరుగుతుంది అన్నట్లుగా వారు ఊహిస్తున్నారు, దాన్ని చెప్తున్నారు, టీవీల్లో యూట్యూబ్లో కూడా పెట్టేస్తున్నారు. అది సరికాదు. కారణం ఏంటంటే వారు రహస్యంగా తీసుకెళ్ళిపోతారు. 7 సంవత్సరాలు విందు అవుతుంది, ఎక్కడో మధ్యాకాశంలో జరుగుతుంది, ఎక్కడో మనకు తెలియదు అన్నట్టుగా వారు చెప్తున్నారు. పాటలు కూడా దాని మీద రచించేశారు కొంతమంది. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం ప్రార్థనాపూర్వకంగా 19వ అధ్యాయాన్ని ధ్యానించండి. ముఖ్యంగా మొదటి 8 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 8 వచనాలు. అంతటా యోహాను గారు దర్శనంలో వింటే పరలోకంలో హల్లెలూయా అని ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎవరు? రక్షించబడిన జనాంగం పరలోకంలో. అప్పుడు వారికి అందరికీ కూడా ఇవ్వబడిన ఆ యొక్క గొప్ప అవకాశం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పబడ్డాది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్లో కూడా, 3వ ఎపిసోడ్లో కూడా ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అనేక విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా మనకు కలుగుచున్న దీవెనలు, మనకు కలుగుచున్న మహాభాగ్యం, యేసు ప్రభు శిలువపై క్రీస్తు మరణం మనకి ఎంతో దీవెనకరం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించాలా. ఇది నీ నిర్ణయం అయినట్లయితే, ప్రభువా మీ శిలువ త్యాగం ద్వారా నాకు ఈ మహాభాగ్యం కలిగింది, మీ కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి, ఈ రక్షణ భాగ్యాన్ని అందుకోవటానికి త్వరలో మీరు వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్ళిపోతారు, మీతో యుగయుగాలుండే ధన్యత నాకు కలగబోతుంది. మీకు వందనాలు ప్రభువా, మీరు నా కొరకు చేసిన శిలువ త్యాగం కొరకు నేను కూడా నా జీవితకాలం అంతా మీ కొరకు, మీ సువార్త కొరకు, ఈ సత్యం కొరకు, మీ వాక్యం కొరకు, 10 ఆజ్ఞల కొరకు ఎటువంటి త్యాగాన్ని అయినా చేయటానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని, నాకు కావాల్సిన విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా అని మనందరం కూడా ప్రభువుని వేడుకుందాం. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించి మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. మా కొరకు మీరు శిలువ మీద మరణించారు, మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు కార్చారు. ఆ శిలువ త్యాగం ద్వారా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని మీ దీవులు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థించండి భారంతో. మరి మీ అందరికీ కూడా ఒక గమనిక, మరి నేను ఇంగ్లాండ్లో ఉంటాను కనుక కార్యక్రమాల మధ్యలో కానీ చివరిలో కానీ ఫోన్ చేస్తే మరి ఫోను రిసీవ్ చేసుకోవటానికి అవకాశం అక్కడ కుదరదు. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తించండి, ప్రార్థించండి. వచ్చే ఎపిసోడ్లో, 3వ ఎపిసోడ్లో ఈ యొక్క అంశం మీద, 3వ ఎపిసోడ్లో శిలువపై క్రీస్తు మరణం ద్వారా మనకు కలిగిన ఆ యొక్క దీవెనలు, ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ మెండుగా తోడేండును గాక. గాడ్ బ్లెస్ యూ.